ఆపరేషన్ కగార్లో మావోయిస్టులకు అతి భారీ నష్టం జరిగింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ నుంచి బ్రేకింగ్ మనకు అందుతోంది. ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు జవాన్లు మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒక జవాన్ కూడా మృతి చెందాడు. హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ కగార్లో మావోయిస్టులకు ఒక అతి పెద్ద నష్టం ఇది, భారీ నష్టం ఇది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు సహా 26 మంది హతమయ్యారు. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు జవాన్లు మధ్య ఎదురు కాల్పులు కంటిన్యూ అవుతున్నాయి. 26 మంది మావోలు హతమయ్యారు. హోరాహోరీగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి అక్కడ. అసలు ఎవరి నంబాల కేశవరావు? ఈ ఎన్కౌంటర్లో చంపేయడానికి ఎందుకంత ప్రాధాన్యం ఉంది? నంబాల కేశవరావు ప్రస్థానాన్ని కూడా ఒకసారి చూద్దాము. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో చదివాడు. గంగన్న పేరుతోటి ఏఓబీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. మిలిటరీ కమిషన్ని పార్టీలో ప్రవేశపెట్టింది నంబాల కేశవరావే అంటుంటారు. అలిపిరి దాడిలో కూడా నంబాల కేశవరావు పాత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. బలిమెల ఘటన సూత్రధారి కూడా ఈ నంబాల కేశవరావే. కేశవరావు మృతి మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇప్పుడు భారీ నష్టంగా చెప్తున్నారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో ఈ నంబాల కేశవరావు కూడా ఒకరు. నంబాల కేశవరావు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి బలగాలు. నంబాల కేశవరావుపై 1.5 కోట్ల రూపాయల రివార్డు కూడా ఉందని పోలీసులు అంటున్నారు. నంబాల కేశవరావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జియన్నపేట. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలను అప్పగించినప్పుడు నంబాల కేశవరావే ఆ బాధ్యతలను తీసుకున్నది. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చీఫ్గా పనిచేశారు నంబాల. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నంబాల కేశవరావు దిట్ట. నంబాల కేశవరావు ఐఈడీ వినియోగంలో కూడా నిపుణుడు. 1970 నుంచి మావోయిస్టు పార్టీ వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. ఎన్కౌంటర్కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నారాయణ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఎన్ని గంటలకు ఈ ఎన్కౌంటర్ జరిగింది? ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. 26 మంది మృతి చెందిన విషయం అఫీషియల్గా పోలీసులు డిక్లేర్ చేశారా? ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ ఎక్కడిది? నారాయణపూర్ జిల్లా అబుజిమడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇప్పటి వరకు 28 మంది మావోయిస్టు మృతి చెందినట్టు పోలీసు వర్గాలు కూడా ధృవీకరించాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి అగ్రనేత అయినటువంటి నంబాల కేశవరావు, ఇతను కేంద్ర కమిటీ సభ్యులు, ఇతర పోలిట్ బ్యూరో సభ్యులతో కలిసి సమావేశమయ్యారనేటువంటి సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారంతో నిన్నటి నుంచి కూడా 3 జిల్లాలు బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ జిల్లాలకు చెందినటువంటి భద్రతా బలగాలు, డిఆర్జీ, కోబ్రా, స్థానిక పోలీసులు కూడా కుమ్మింగ్ ఆపరేషన్లో నిన్నటి నుంచి పాల్గొన్నాయి. ఖచ్చితంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి పక్కా సమాచారంతో వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాన్ని నలువైపు నుంచి కూడా చుట్టుముట్టే ఓరావరిగా ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి ఎదురు కాల్పులలో ఇప్పటి వరకు 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే భద్రతా బలగాల వైపు నుంచి కూడా 2 జవాన్లకు తీవ్ర గాయాలైనట్లుగా కూడా పోలీసులు ధృవీకరించారు. దీనికి సంబంధించి ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే ఖచ్చితంగా పోలిట్ బ్యూరో స్థాయి వ్యక్తి మృతి చెంది ఉంటారనేది పోలీసులు ఉదయం నుంచి కూడా భావిస్తున్నారు. అనుకున్నట్టుగానే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి, ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు మృతి చెందాడు. ఇతను అనేక ఘటనలలో కూడా వ్యూహకర్తగా ఉన్నాడు. దాదాపుగా 2010లో సంచలనం సృష్టించినటువంటి దంతెవాడలో 78 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కూంబింగ్ ఆపరేషన్కి వెళ్ళి తిరిగి వస్తుండగా మాటు వేసి 78 మంది మృతి చెందారు. దీనికి సంబంధించి ఇది అతిపెద్ద ఘటన. ఈ ఘటనకు కీలకమైనటువంటి వ్యూహకర్తగా నంబాల కేశవరావు చెప్తారు. ఆ తర్వాత జరిగినటువంటి ఛత్తీస్గఢ్ మంత్రి మహేంద్ర కర్మ కానీ, ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నేతలు కానీ, సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ, ఇలా వరుస ఘటనలను అన్నిటికి కూడా ఇతనే సూత్రధారిగా, కీలక వ్యూహకర్తగా కూడా పోలీసులు పేర్కొంటున్నారు.
ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ విధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలలో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పట్టు అటవీ ప్రాంతాలలో మావోయిస్టుల ఆపరేషన్కి సంబంధించి కానీ కార్యకలాపాలకు సంబంధించి పూర్తి పరిజ్ఞానం, కీలకమైనటువంటి పట్టు ఉన్నటువంటి అగ్రనేతగా కేశవరావుకు నారాయణ కేశవరావు సంగతి అలా ఉంచి ఎన్కౌంటర్ గురించి ఇంకా డీటెయిల్ ఇవ్వగలుగుతారా? బికాజ్ ఎన్కౌంటర్ ఇవాళ జరిగిందా, నిన్న జరిగిందా, తెల్లవారుజామున జరిగిందా, ఎప్పుడు జరిగింది ఎన్కౌంటర్ జరిగిన లొకేషన్లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? కర్రెగుట్టల్లో ఆల్రెడీ కగార్కి సంబంధించిన భద్రతా బలగాలు ఉన్నాయి, ఇది సెపరేట్ గ్రూపా? దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏమున్నాయి మీ దగ్గర? కరిగొట్టలలో 22 రోజులు జరిగినటువంటి కోంబింగ్ ఆపరేషన్కి సంబంధించి 32 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఇక్కడ అగ్రనేతలు హిడ్మా కానీ, ఆజాద్ కానీ ఇతర కీలక నేతలు కూడా ఇక్కడ నుంచి తప్పించుకున్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం ఉంది. అందుకనే చాలామంది భద్రతా బలగాలను వెనక్కి రప్పించాయి. అయితే ముఖ్యంగా నారాయణపూర్ సరిహద్దు, ఇటు బీజాపూర్, దంతెవాడికి సంబంధించినటువంటి మాడ్ అటవీ ప్రాంతంలోనే కీలకమైనటువంటి అంటే సెంట్రల్ కమిటీ, పోలిట్ బ్యూరో స్థాయి ఉన్నటువంటి నేతలు ఇక్కడ సమావేశమై తమ కార్యకలాపాలను ఏ విధంగా విస్తరించాలి, ముఖ్యంగా కరేగుట్టలు ఇప్పటివరకు సేఫ్ జోన్గా భావిస్తూ వస్తున్నటువంటి మావోయిస్టులకు ఇక్కడ నలువైపు నుంచి కూడా భద్రతా బలగాల వైపు నుంచి పెద్ద ఎత్తున కూడా ఆపరేషన్ చేపట్టి వాళ్ళు పై చేయి సాధిస్తున్నటువంటి నేపథ్యంలో 2 కీలకమైనటువంటి స్థావరాలని గుర్తించడమే కాకుండా అనేకమైనటువంటి బంకర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ సేఫ్ జోన్ కాదని భావించి ఇక్కడ నుంచి సేఫ్ జోన్ ఉన్నటువంటి మాడ్ అటవీ ప్రాంతంలోకి ఈ నేతలందరూ కూడా వెళ్ళినట్టుగా పక్కాగా ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు 19వ తేదీ నుంచి క్రమంగా ఈ మాడ్ అటవీ ప్రాంతంలో చొచ్చుకొని వెళ్ళి ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కొనసాగుతున్నట్టుగా నారాయణపూర్ జిల్లా ఎస్పీ ధృవీకరించారు. ఇప్పటి వరకు 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. వీళ్ళల్లో సెంట్రల్ కమిటీకి, పోలిట్ బ్యూరోకి గార్డులుగా ఉన్నటువంటి పలువురు మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా మిగతా వాళ్ళు ఏ క్యాడర్ స్థాయి మృతి చెందారు అనేది పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం. ఆల్ రైట్. సో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఈ ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య 28 అని చెప్పి గ్రౌండ్ నుంచి మనకి రిపోర్ట్ అందిస్తూ ఉన్నారు మా ప్రతినిధి. అలాగే ఒక జవాన్ మృతి చెందారు, మరొక జవాన్కి గాయాలైనట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కీలకమైన నంబాల శంకర్రావు ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. అయితే కర్రెగుట్టల నుంచి భద్రతా బలగాలు ఉపసంహరించి కర్రెగుట్టల నుంచి వాళ్ళు ప్లేస్ మార్చారు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటే ఈ మాద్ అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న మావోయిస్టులని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ భారీ ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.